వేల్పూరి శ్రీనివాసరావు గారు విశ్లేషకులు, అలాగే డాక్టర్ మిఠా నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. రైట్. అయితే ముందుగా చూసినట్లయితే ఈ సృష్టి ఈ పేరు, ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరు వినగానే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరు ఏదైతే ఉందో సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఏదైతే 30 లక్షలు ఇద్దరు దంపతుల దగ్గర వసూలు చేసుకుని 90,000కు బిడ్డను విక్రయించినట్లు, అది కూడా ఆ వీర్య కణాలు భర్తవి కాకుండా వేరే వ్యక్తి వీర్య కణాలతో ఆ బిడ్డను సృష్టించినట్లు, ఎంత స్కామ్ ఇది! ఒక చైల్డ్ ట్రాఫికింగ్ అనే చెప్పొచ్చు. అయితే అంశాన్ని అంతా అసలు ఎలా చూడొచ్చు అంటారు చెప్పండి శ్రీనివాసరావు గారు? ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనే అనొచ్చా దీన్ని? సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమాలు గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా జరగటం మనం చూసాం. 2021లోనే దాన్ని సీజ్ చేశారని చెప్తున్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ ఇప్పటికే దగ్గర 10 కేసులు కూడా వాళ్ళు బుక్ చేశామంటున్నారు. మరి 10 కేసులు నమ్రత మీద పెట్టి, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మీద పెట్టి 2021లోనే ఆ సెంటర్ను సీజ్ చేసినప్పుడు మరలా ఇప్పుడు కంటిన్యూగా అది అప్పటి నుంచి అవుతుందంటే డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, డిఎం అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అని చెప్పండి, కమిషనర్ అని చెప్పండి, ముఖ్యంగా డిపార్ట్మెంట్ అన్నమాట. డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఈ ఏ సెంటర్ అయితే ఇవన్నీ బోగస్ సెంటర్స్ ఉన్నాయో, సరోగసి పేరుతో మోసాలు చేస్తున్నాయో, వీళ్ళతో డెఫినెట్గా ఈ అధికారులకి ఒక లింక్ అనేది ఉంటుంది. వాళ్ళతో ఫైనాన్షియల్ యాక్టివిటీ లేకపోతే ఇంత పెద్ద ఎత్తున జరగదు. ఎందుకంటే శిశువులను కూడా బయట 90,000కి ₹1,00,000 తీసుకుని వీళ్ళకి 40 లక్షలకు అమ్మారు. పైపెచ్చు ఎవరైనా వెళితే మీకు సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, జన్యు సమస్యలు ఉన్నాయి, అందువల్ల మీరు డెఫినెట్గా మీరు సరోగసి మీరు ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్పటము. మరి ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ జంట విషయంలో అయితే ఆవిడేమో స్వయంగా ఎవరైతే చెప్పారో వాళ్ళు మా ఫ్యామిలీదే మీరు యూజ్ చేయాలని చెప్తే, అట్లా కాకుండా వేరే ఎవరు అస్సాంకి సంబంధించిన ఎవరు వేరే భార్యాభర్తలకు సంబంధించింది వాళ్ళ పిల్లల్ని తీసుకుని వీళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బులు ఆశ చేపించి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి 40 లక్షలకు అమ్మారని కూడా చెప్తున్నారు అనమాట. అంటే ఇది పెద్ద స్కామ్. ఇది నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాటికి కఠిన శిక్షలు వేయాలి. 10 కేసులు పెట్టినా కూడా ఇంతవరకు ఏమీ కాలేదు అని అంటే దీని మీద శిక్షలు కూడా చాలా లైట్గా ఉన్నట్టుకుంది. ఇలాంటి వాటికి ఒక లైఫ్ 14 years జైలు వేయటము, మరి వాటిని సెంటర్ను క్లోజ్ చేయటము, ఎక్కడైతే డిస్ప్లే చేయటము, మెయిన్ పాయింట్స్లో సిస్టంలో ఎప్పుడైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ని పెట్టారో ఈ డాక్టర్ ఫొటోస్ అవి పెట్టేసి డెఫినెట్గా వీటిని డిస్ప్లే చేయాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ దొంగల్ని క్రిమినల్స్ని చూపిస్తూ ఉంటాం కదా, వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండి పోలీస్ స్టేషన్లో పెడతారు. చిన్న చిన్న పిక్ పాకెట్స్ ₹100 ₹200 తీసుకున్న వాళ్ళనేమో పోలీస్ స్టేషన్లో పిక్ పాకెట్స్గా పెడుతున్నారు. మరి ఇట్లా పిల్లల్ని మరి అక్రమంగా వాళ్ళని ఇచ్చేసి వాళ్ళని అమ్మి 40 లక్షలకి 50 లక్షలకి అమ్మి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి డాక్టర్స్ పట్ల సరైన చర్యలు లేవు. ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల చూసి చూడనట్టుగా ఉందనేది కూడా మనకు చాలా స్పష్టం అవుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ జిల్లా అధికారులని సస్పెండ్ చేయాలి. మరి 10 కేసులు ఉంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అనేది టోటల్గా రిపోర్ట్ తీసుకుంటే ఇక్కడ ఎన్ని లోపాలు జరిగినాయి, ఎంతమంది అధికారులు ఈ 10 yearsలో ఎంతమంది అధికారులు వచ్చారు, వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా వీటి మీద రివ్యూ చేశారా ఏమిటి అనేది, ఆ జిల్లా కలెక్టర్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అనేది కూడా మనం చూడాలి. ఏ ప్రభుత్వాలైనా కూడా వీళ్ళ మీద ఎలాంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజలను మోసం చేయడానికి, డాక్టర్స్ అంటేనే ప్రజల ప్రాణాలను కాపాడాలి, అలాంటిది వీళ్ళు చేసేటువంటి ఇలాంటి అక్రమ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మహానేరము డెఫినెట్గా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్ అండి. నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఈ యొక్క వార్త, ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది ఇలాంటి అక్రమాలు, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని. ఇట్లా బయటకు రాకుండా మరెన్నో ఉన్నాయి. ఇది ముమ్మాటికే ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటున్నారు. మరి చెప్పండి, ప్రభుత్వాలు దీన్ని అసలు ఎలా సమర్థించుకుంటున్నాయి? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఉంది, చెప్పండి నర్సయ్య గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కి నమస్కారం. ఇప్పుడు మీరు ఒక మాట ఇంట్రోలో చెప్పారు, చైల్డ్ ట్రాఫికింగ్ అనొచ్చా అని. అయితే చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఇంకెక్కడో తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేస్తారు. ఆ కొన్నవాడికి అమ్మిన వాడికి ఒక క్లారిటీ ఉంటుంది, ఏంటంటే ఈ దొంగతనానికి ఎత్తుకొచ్చా మీరు అనేది. అంతకంటే దారుణమైన పరిస్థితి సృష్టి ఈ హాస్పిటల్ వాళ్ళు చేసింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో సృష్టికి ప్రతిసృష్టి చేసే ఒక ఆడపిల్ల
కని పెంచి తన రక్తాన్ని తన హార్మోన్లను ఇచ్చి తల్లిదండ్రులు పెంచుకునే ఈ సంస్థ అంటే ఇది పద్ధతి ఏదైతే ఉందో తన వంశాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కొరకు మాత్రమే వీళ్ళు ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి నమ్రత లాంటి డాక్టర్లు నయవంచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను 1000 సార్లు ఉరిదీసినా తక్కువే. అసలు ఈ ప్రపంచంలో ఉన్న శిక్షలన్నీ వరుస పెట్టేసినా కూడా నమ్రత గారికి అది కూడా సరిపోదని నేను అనిపిస్తాను. ఎందుకంటే రాజస్థాన్లో వాళ్ళు పిల్లల కొరకు పరితపించి ఆన్లైన్లో వెతికి ఇది ఒకటి సృష్టి అని మన రెజిమెంటల్ బజార్లో హాస్పిటల్ దొరికితే అక్కడికి వస్తే వాళ్ళలో లోపాలు పక్క పెట్టేసి 35 లక్షలకు బేరం కుదుర్చుకొని ఒరిస్సాలో ఒక 90,000కు ఒక అబ్బాయిని కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చితే అది DNA రిపోర్ట్లో బయటపడ్డది. మరి ఇలాంటి వారిని అంటే ఇలాంటి పిల్లలను అమ్మడమే ఇది చైల్డ్ ట్రాఫికింగ్ కంటే కూడా అతి దారుణం. అంటే నమ్మక ద్రోహం. ఇప్పుడు నేను వేరే వాళ్ళ బిడ్డను తెచ్చి నీకు ఇస్తున్నా అంటే ఇద్దరికి తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు నేను నీ బిడ్డని నీకే పుట్టిను, మీ ఇద్దరి వీర్య కణాలు మీ అండాలతోటే పుట్టిందని నమ్మబలికి ద్రోహం చేసిన నమ్రతను అసలు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకు ద్రోహం చేయడమే కాదు, ఇక్కడ ప్రభుత్వానికి కూడా 2021లోనే నేను ఈ హాస్పిటల్ మూసేస్తున్నా అని లెటర్ ఇచ్చినటువంటి నమ్రతను ఏమని పిలిచినా తక్కువే, ఏం శిక్ష వేసినా తక్కువే. ఇదొక్కటే కాదు, ఇప్పుడు మామూలుగా ఈ 1-2 అంశాలు మాత్రమే బయటికి వచ్చినాయి. కానీ ఈ సంతాన సాఫల్య కేంద్రాలను వరుసగా కనుక ఇప్పుడు ఎట్లాగో బయటకు వచ్చింది, ప్రభుత్వం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది, మా ప్రభుత్వం అందులో డౌట్ లేదు. కానీ వీటిని మొదటి నుండి ఎప్పటి నుండి అయితే పెట్టినరో ఆ రికార్డు మొత్తం కూడా వెరిఫై చేసే విధంగా ఖచ్చితంగా నేనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని స్పెషల్గా నేను తీసుకెళ్తా. ఎప్పటి నుండి అయితే వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారో ఈ డాక్టర్ వ్యాపారం, ఈ చైల్డ్ ట్రాఫికింగ్ లేకపోతే ఈ సరఫగసి అని అద్దె గర్భం వ్యాపారం చేస్తూ ఉన్నారో అప్పటి నుండి కూడా ఎవరెవరికి ఈ రకంగా బిడ్డలను కని ఇచ్చిండ్రో ఆ రకంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతోటి కేసు పెట్టించి వీళ్లకు ఏ కోణములో కూడా సమాచారం ఇచ్చినా, డాక్టర్గా ఏదైనా సహాయం చేసినా, మందులు ఇచ్చినా, ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఇంకేదాన్ని ఇచ్చినా దీనికి సంబంధం ఉన్న ప్రతి వారిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు, కఠినంగా శిక్షిస్తుంది. కానీ మామూలుగా ఒక నమ్రత, ఒక లేడీ, ఒక డాక్టర్, ఆమె డాక్టర్ చదువుకున్నప్పుడే ఆమె ప్రమాణం చేసి వస్తుంది, నేను అనవసరమైన విషయాలలో ఇంత కలుగజేసుకోను, ఎవరికి కూడా అన్యాయం చేయను, ప్రజలకు న్యాయం చేస్తా అని వచ్చినటువంటి నమ్రత పూర్తి అన్యాయానికి పాల్పడ్డది. ఒక్క రెజిమెంటల్ బజారే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, కలకత్తా, అస్సాం, రాజస్థాన్ ఎన్ని దిక్కులో పెట్టినో కూడా తెలియదు. దానికి వాళ్ళ కొడుకు, వాళ్ళకు ఒక టీము బయటకు వచ్చి 8 మందిని అరెస్ట్ చేసిరు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎంతమంది దొరుకుతారో మనం చూడాలి. అది ఒక్కటే కాదు, ఇంతకు ముందు కూడా చాలా సంతాన సాఫల్య కేంద్రాల మీద కేసులు అయినాయి. వారు అదే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు సేమ్ టు సేమ్ డబ్బులకు ఆశపడి, డబ్బులకు కక్కుర్తిపడి, పేదవాళ్ళనే ఇది కూడా లేకుండా వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మక్కువతో వచ్చిరని చూడకుండా వాళ్ళను కేవలం డబ్బు ఇచ్చే యంత్రాలుగా మాత్రమే చూసి ఈ సృష్టికి ప్రతిష్ఠ అని చెప్పుకొని వాళ్ళను మోసం చేస్తున్నటువంటి నమ్రతను మొత్తము బ్యాన్ చేయడమే కాదు, ఆమె డిగ్రీ కూడా బ్యాన్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. సంబంధిత అధికారులను ఎవరైతే సూపర్వైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ నేను ఒకటే అంటున్నా, మానవత విలువలు కూడా మర్చిపోయింది కదా. మానవత విలువలు ఉండాలి కదా. ఏం చేసుకుంటుంది ఆ డబ్బు, ఏం చేసుకుంటుంది ఇవన్నీ ఇంతమందిని ముంచి. కాబట్టి నేను ఒకటే అంటున్నా, నమ్రత హాస్పిటల్లో మూసివేయడమే కాదు, నమ్రత లాంటి సంతాన సాఫల్య కేంద్రాలు ఎంతమంది అయితే పెట్టినరో, వారు పెట్టినప్పటి నుంచి ఎన్ని కేసులు అయితే డీల్ చేసిరో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొస్తుంది. వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే విధంగా మా ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుందని మాత్రం చెప్తా ఉన్నాను. రైట్ అండి, చర్య తీసుకుంటుంది అంటున్నారు. కానీ ఇంత పెద్ద ఘటన, ఇంత పెద్ద స్కామ్ జరిగే కంటే ముందు ప్రభుత్వం చొరవ చూపించి వాళ్ళు అసలు మెడికల్ కౌన్సిల్ కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ చూసుకోవాలి కదా. ఇలాంటి పెద్ద స్కామ్ ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఏదైతే 2021లోనే ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, రద్దయిపోయింది అంటున్నారు. అయినా కూడా నడిపిస్తున్నారు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ని ఇప్పటి వరకు కూడా. స్టిల్ ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేస్తోంది మరి? ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడైతే లెటర్ ఇచ్చిండ్రో, ఒక డాక్టర్ నా హాస్పిటల్ మూసేస్తున్నా అని లెటర్ ఇచ్చిన తర్వాత నమ్మేరు. వీళ్ళు దొంగ వ్యాపారం, చీకటి వ్యాపారం చేస్తాం, దొంగలతోటి సమానమే కదండి. అఫీషియల్గా నేను నా హాస్పిటల్ మూసేస్తున్నా అని లెటర్ ఇచ్చిన తర్వాత
మళ్ళీ చీకటి కోణంలో దొంగ వ్యాపారం దొంగతనంగా చేస్తున్నటువంటి దొరికితేనే దొంగ కదండి. ఇక్కడ సూపర్వైజ్ చేస్తా ఉన్నాం కాబట్టి దొరికిరు. సూపర్వైజ్ చేయకపోతే దొరికే వాళ్ళు కాదు కదా. గత 2021 నుండి జరుగుతూనే ఉన్నటువంటి ఈ కార్యక్రమము ఇవాళ బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం సూక్ష్మ దృష్టితో చూస్తుందనే కదా. కాబట్టి ఇది బయటకు వచ్చింది. దీనితో పాటుగా చిన్న కరెక్షన్ అండి నర్సయ్య గౌడ్ గారు, ప్రభుత్వం సూక్ష్మ దృష్టితో చూడడం వల్ల ఈ ఇన్సిడెంట్ బయటకు రాలేదు. ఆ దంపతులు కేసు ఫైల్ చేయడం ద్వారా వాళ్ళు బయటకు రావడం ద్వారా ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. సరే ఒక్క నిమిషం మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. అలాగే ఒక్క నిమిషం అండి నర్సయ్య గౌడ్ గారు, ఇంకొకరి వర్షన్ కూడా తీసుకుని మీకు నేను ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం. చాలా స్పష్టంగా ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఈ రకంగా మా డిఎన్ఏ కాదు వేరే తీసుకొచ్చారు, మమ్మల్ని మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఇష్యూ వీళ్ళు అధికారులు పోలీసులు ఇచ్చేసారు తప్పితే వీళ్ళు దాని మీద 1% కూడా ఎక్కడే కూడా, అంటే ఇదే కాదు ముఖ్యంగా ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నేను చెప్పట్లేదు, అనేక సెంటర్స్ ఉన్నాయి తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ అనేక రాష్ట్రాలు ఉన్నాయి. వీళ్ళు ఇంకా వలసాలో ఎక్కడో కలకత్తాలో అనేక చోట్ల కూడా చేస్తున్నారన్నారు. వీళ్ళు పెద్ద ఒక ర్యాకెట్ ఉందన్నమాట. ఈ ర్యాకెట్ మరి గతంలో మరి నా ఉద్దేశం పెట్టి దగ్గర 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టుంది. అంటే మరి ఒక 10 years నుంచి అనుకోవచ్చు. 5 years బ్యాక్ ఆవిడ మేము క్లోజ్ చేస్తున్నాం అని చెప్పారంటే చేశారా చేయలేదని కనీసం అక్కడ ఆ ఎన్క్వైరీ అనేది లేదు. చేస్తుంటే డెఫినెట్గా ఆ కన్సర్న్ ఏరియా ఎవరైతే ఆఫీసెస్ ఉంటారో హెల్త్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళు ఈజీగా తెలిసేది. అంటే వాళ్ళకి తెలిసి కూడా వీళ్ళతో కుమ్మక్క అవటం వల్ల ఇది జరిగింది. ఎవరైతే ఆ కుమ్మక్క అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళు డిస్మిస్ చేయాలి. తర్వాత ఎవరైతే ఈ డాక్టర్ ప్రభుత్వమైనటువంటి డాక్టర్ వృత్తి అయితే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నమ్మక ద్రోహానికి మోసానికి ఇచ్చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకా చట్టాలు కూడా కఠినంగా ఉండాలి. పునః చట్టాలు నిజంగా కఠినంగా ఉంటే 10 కేసులు ఉన్నాయి, ఇంతవరకు ఏం కాలేదు. అంటే ఇలాంటివి కాకుండా చైతన్యం చేయాలి, మీడియాలో డిస్ప్లే చేయాలి, మరి ఏ విధంగా ఎలాంటి నియంత్రించాలి అనేది కూడా వాటి మీద యాక్షన్ ఉండాలి. ఏవైతే ఇలాంటి కేసెస్ ఉన్నాయో ఈ పిల్లల్ని ఈ విధంగా సరోగసి చేస్తున్నారో ఇవన్నీ కూడా గవర్నమెంట్ నోటీసులో కమిషనరో లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరో వాళ్ళ నోటీస్ ద్వారానే ఇవన్నీ కూడా జరిగినప్పుడు కొంత పారదర్శకత ఉండదు. అలాంటివి లేకుండా వీళ్ళే 40 లక్షలకో కోటి రూపాయలకో అమ్మటం ఏంటి, అసలు వాళ్ళు తీసుకుంటాం ఏంటి, అంటే దీంట్లో ఎంత పెద్ద ఎత్తున ఒక పిల్లలకు కావాలి అనేటువంటి ఎవరైతే ఆ తాపత్రయంలో ఉన్నారో దంపతులు దాని వీక్నెస్గా తీసుకుని వీళ్ళు ఈ రకంగా చీటింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మీద ఎవరైతే డాక్టర్స్ ఎవరైతే ఈ గ్యాంగ్ ఉందో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరికీ ఎప్పుడూ లైఫ్ లాంగ్ ఇంకా మరలా డాక్టర్గా అవకాశం లేకుండా దీనికి ఎవరైతే సహకరించారో ఎక్కడెక్కడి నుంచి అయితే ఫోన్ కాల్స్ అన్నీ కూడా డేటా తీస్తే ఇవన్నీ కూడా వస్తాయి. ఆ కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ ఈ మెడికల్ స్టోర్స్ కానీ వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రైట్ అండి శ్రీనివాసరావు గారు మనతో లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు. హరీష్ తెన్నేటి గారు లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు నమస్తే అండి. రైట్ అండి ఒకసారి అన్మ్యూట్ చేయండి. హరీష్ గారు వినిపిస్తుందా? నాకు క్లియర్ గా వినిపిస్తుంది వాయిస్. హరీష్ గారు మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ సృష్టి ఫెర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారి కూడా సంచలనంగా మారిపోయింది. ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ అనేది ఏదైతే ఉందో అంటే ఒకరేమో ఐవీఎఫ్ అంటారు, ఒకరేమో ఐయుఐ, ఇంకొకరు సరోగసి, ఇలా రకరకాల మెథడ్స్ పేర్లు చెప్పి లక్షల్లో డబ్బులు దోచేస్తున్నారు. అది కూడా ఒక ఎమోషన్ తో ఆ మోటివేట్ ఎలా చేస్తున్నారో తెలియట్లేదు కానీ డబ్బులు అయితే దోచేస్తున్నారు లక్షల్లో. కానీ ఇప్పుడు కొత్త స్కామ్ ఏదైతే చైల్డ్ ట్రాఫికింగ్ అనే స్కామ్ అయితే వెలుగు చూస్తుంది. అంటే మనకు బయటపడింది ఒక ఇన్సిడెంటే కానీ తెలియకుండా ఇలా ఎన్నో ఇన్సిడెంట్లు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో జరిగినట్లయితే తెలుస్తున్నాయి. మరి ఇలాంటి స్కామ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అసలు ఈ ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను యాజ్ అన్ ఎమోషనల్ కౌన్సిలర్ ఇది చాలా కామన్ గా చూస్తుంటాను. చూసేవాళ్ళు ఈ ఫీల్ అర్థం చేసుకోకపోవచ్చు కానీ నిజంగా అయ్యో పిల్లలు కనలేదే అనే బాధలో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఎమోషనల్ గేమ్ అనమాట. ఎమోషనల్ దాంట్లో ఉంటారు, టర్మాయిన్ లో ఉంటారు. అందులో అట్లు ఇన్లాస్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇటు ఫ్యామిలీ నుంచి ప్రెషర్, సొసైటీ నుంచి పిల్లలు లేరా అనే ప్రెషర్. దాంతో పాటు ఈ మధ్య మా దగ్గర రెగ్యులర్ గా చూస్తున్నది
హస్బెండ్ కి ప్రాబ్లం ఉంటుంది కానీ వైఫ్ మీద ప్రెషర్ చూపిస్తుంటారు, నువ్వు ఇంకా కనలేదేంటి, నువ్వు ఇంకా కనలేదేంటి పిల్లలని చెప్పి. అలాని వైఫ్ కి పీసీఓడి కొంచెం ఉంటుంది, ఇంకా దానికి సంబంధించిన చాలా ఎమోషనల్ స్ట్రెస్ఫుల్ దాంట్లో వెళ్ళిపోయి ఏదో ఒకటి పిల్లల్ని కనేయాలి ఇప్పుడు అర్జెంట్ గా అనే దాంట్లో ఉండిపోయి అక్కడ నుంచి ఆ ఎమోషన్ ని ఆడుకునే, ఆ ఎమోషన్ ని యూజ్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువయ్యారు. దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఎంత చెప్పినా మేము చేయడానికి రెడీ, ఎందుకు అంటే మాకు పిల్లలు కావాలి, ఏదైనా చేయండి మీ ఇష్టం, మాకు పిల్లలు కావాలి అనేటట్టుగా మనం తయారు చేసాం. అండ్ ఇందులో కొన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ లేకపోతే పద్ధతిగా ఫాలో అయ్యే వాళ్ళు కొంతమందిని పక్కన పెడితే చాలా మటుకు ఏంగా చేసుకోండి, ఏమవుతుంది, ఎలాగైనా సరే మీరు పిల్లల్ని కనేదే కాబట్టి ఈ మెథడ్ లో వెళ్ళిపోతే సేఫ్ గా ఉంటుంది కదా, ఈ మెథడ్ లో వెళ్తే సేఫ్ అవుతుంది కదా అనే ఒక ఐడియాలజీతో వెళ్తున్నారు అనమాట. సో దట్ మీకు మళ్ళీ ట్రై చేసే ప్రాబ్లం ఉండదు, ఇంట్లో అవి తినాలి ఇవి తినాలి, ఆ మందులు వేసుకోవాలి ఈ మందులు వేసుకోవాలి టెన్షన్ ఉండదు, చేసేసుకోండి, ఐవీఎఫ్ ఫాలో అయిపోండి, ఐయుఐ చేసేసుకోండి, లేకపోతే సరోగసీ చేసేసుకోండి అని చెప్పి పుష్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది పుష్ చేయడానికి దేర్ ఆర్ పీపుల్ కాన్స్టెంట్ గా దాన్ని ప్రెజరైజ్ చేసి ఇది ఈజీగా ఉంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో దాంతో ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ సగం తెలిసి అండ్ దాన్ని ఎలా అప్రూవ్ చేసుకోవాలో తెలియక ఒక 2 అడుగులు లోపలికి వెళ్ళిపోయాక ఇంకా వెనక్కి రాలేరు. ఎలాగో ఒకసారి ట్రై చేశాం కదా, ఇంకొకసారి ట్రై చేస్తే అయిపోతుంది కదా, ఇంకొకసారి ట్రై చేస్తే అవుతుంది కదా అని చెప్పి దీని లోపలే పడిపోయి తిరుగుతుంటారు ఈ చక్రంలో. దీంతో పాటు ఏమవుతుందంటే వాళ్ళకి ఏం జరుగుతుందో బాడీలో చేంజెస్ తెలియదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయితే మీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది, మీకు పీసీఓడి ఎక్కువగా ఉంది, మీకు ఈ కండిషన్ చాలా జెనెటికల్ గా చాలా డేంజర్ లో ఉన్నారు, అందుకని నిలవట్లేదు మీ గర్భము, సో మళ్ళీ చేయించుకోండి, ఇంకొకసారి చేయండి, ఈసారి ఇలా డిస్కౌంట్ ఇస్తాము అనేటట్టుగా తయారవుతున్నారు. అండ్ బయటపడ్డ 1-2 అయితే తెలియనివి ఎన్నో కేసులు ఉన్నాయి, అట్లా ట్రై చేసాము ఫెయిల్ అయిపోయి అన్నట్టు చాలా ఉన్నాయి. దీంతో ఎలా అవుతుందంటే నిజంగా జెన్యూన్ గా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళ నుంచి అవసరానికి మించి న్యాచురల్ మెథడ్స్ లో ట్రై చేయకుండా పిల్లల కోసం ట్రై చేసి ఇలా ఐవీఎఫ్ ఐయు టైప్స్ లో ట్రై చేసుకోండి అని పుష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడు కూడా యాజ్ ఎ లైఫ్ కోచ్ నేను చెప్పేది ఫస్ట్ పిల్లల గురించి ఆత్రం పడకుండా నిజంగా నార్మల్ మెథడ్స్ అన్ని ట్రై చేయాలి, నెంబర్ 1. రెండోది ఇదేదో ఒక టైప్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ పెట్టుకోకుండా, సొసైటల్ ప్రెషర్ ఒక ట్యాబు లాగా నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అనేది ఒక ట్యాబు లాగా పెట్టుకోకుండా దానికి న్యాచురల్ మెథడ్స్ లో ఏమేమి ఫాలో అవ్వచ్చు అన్నది మనము ఎప్పుడూ చూడలేదు. ఇన్ని సెంటర్లు ఓవర్ నైట్ ఇన్ని సెంటర్లు వచ్చేసాయి. అందులో భారతీయులకి ఇన్ని వేల కోట్ల జనాభా ఉన్న భారతీయులకి పిల్లలు పుట్టకపోవడం అనేది అసలు చాలా రేర్ థింగ్. అలాంటిది ఇప్పుడు ప్రతి చోట చూసేసాం. మన ఆహారపు అలవాట్లు మార్చాలి, నిజంగా అవేర్నెస్ రావాలి, ఎడ్యుకేషన్ రావాలి, వీటికి సంబంధించిన బోత్ సైడ్స్ అటు మేల్ కి కానీ ఇటు ఫీమేల్ కి కానీ కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఇది ఎన్ని రోజులకైనా సరే తప్పుదారి తీసే ఛాన్స్ ఉంటుంది. అందులో మా దగ్గరకు వచ్చే వాళ్ళలో కొంతమంది ఎలా ఉంటారంటే మా కోడలకి గర్భం నిలవట్లేదు, మీరేమన్నా కౌన్సిలింగ్ చేయండి ఆమెకి, మీరేదన్నా చెప్పండి, ఆ అబ్బాయికి ఏదైనా చెప్పండి అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు ఇన్లాస్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఈ పక్క నుంచి అత్తామామలు వచ్చారు లేకపోతే అమ్మా నాన్న వచ్చారు, వీళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట పిల్లలు ఎందుకు అనట్లే. ఇది వాళ్ళకి సైకలాజికల్ గా ప్రెషర్ అయిపోతుంది. అండ్ బికాస్ ఆఫ్ ఈ రోజున్న స్ట్రెస్ఫుల్ లైఫ్, ఈ రోజున్న కాంపిటేటివ్ వరల్డ్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ లేకపోతే ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి ఉండి కొంచెం పీసీఓడి ఇష్యూ కూడా పెద్దదిగా చూసుకుని ఏజ్ అయిపోతుంది అని చెప్పి 34 ఇయర్స్ కి కూడా ఐవీఎఫ్ లో ట్రై చేసిన వాడిని చాలా మందిని చూస్తున్నాం. సో ఇది తప్పు పరిస్థితి, ఇది ఎట్టి పరిస్థితిలోనూ ముందుకెళ్ళకూడదు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్ కి వెళితే కంపల్సరీగా వాళ్ళ డిగ్రీ వెరిఫికేషన్ చేసుకోవాలి, నెంబర్ 1. రెండోది ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒపీనియన్స్, దానికి సంబంధించిన ప్రయత్నము న్యాచురల్ మెథడ్స్ లో చేశాక అది ఫెయిల్ అయ్యాకనే ఇన్ ఫ్యూచర్ లో వెళ్ళేటట్టుంటే అలాంటి ప్రొసీజర్స్ ఫాలో కావాలి. అందులో సరుగసీస్ ఇంకా ఫర్దర్ గేమ్ అయిపోయింది. సో అది మాత్రం వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అటు గర్భం తీసుకునే వాళ్ళు అక్కడి నుంచి గేమ్ అవుతుంది,
ఇక్కడ గర్భం కోసం ట్రై చేసే వాళ్ళు అవుతుంది, అండ్ అట్ హాస్పిటల్ సైడ్ నుంచి అవుతుంది. ఇన్ని రకాలుగాను మాల్ ప్రాక్టీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని చాలా చాలా కేర్ఫుల్ గా హార్డ్లీ 20-30,000 కూడా చేస్తున్నారండి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే 30,000-40,000 కూడా పిల్లలని తల్లి అని చూడకుండా అసలు 20-30,000కి ఏం సాధిస్తారు, దాంతో ఎంత సంపాదించుకుంటారు, ఏం బిల్డింగ్లు కడతారా, 20-30,000 కూడా చేంజ్ చేసుకోండి అనేటట్టుగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఎంకరేజ్ చేసే పని కాదు. న్యాచురల్ మెథడ్స్ లోనే ట్రై చేసుకోవాలి. అదేదో ట్యాబుగా ఇప్పుడు పిల్లలు కనకపోతే మాకు ఏమైపోతుందో అనే హడావిడిలో అనే టెన్షన్ లో పిల్లల్ని కనకూడదు. యాజ్ ఎ లైఫ్ కోచ్ నేను ఈ మాట పదే చెప్తాను. దట్ మీరు ఏదో భయముతో నన్నేమనుకుంటారో, టైం అయిపోతుందో ఇలాంటి విషయం కోసం పిల్లల్ని కనకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ అండి హరీష్ గారు, అంటే మీరు చెప్పినట్లు ఈ మధ్య కాలంలో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి ఏంటంటే పుట్టగొడుగుల్లా చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ అనేసి వెలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అసలు నమ్మాలా వద్దా, ఒకవేళ నమ్మితే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాక తమ బిడ్డ కాదా అవునా అనేది అసలు ఎలా గుర్తించాలంటారు? అబ్సల్యూట్లీ అండి. మనకి ఏ బిడ్డ వచ్చినా సరే దానికి డెఫినెట్లీ టెస్ట్లు చేస్తారు, చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు, సర్టిఫికేషన్స్ వస్తాయి, అన్ని న్యాచురల్ ప్రాసెస్ లో అన్ని ఉంటాయి. కాకపోతే తెలియక చాలా మందికి ఏమైపోతుందంటే ఇలాంటి ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఏ బిడ్డ పుట్టినా కూడా జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు కంపల్సరీగా. బికాస్ మనం ఇది సరోగసీ మెథడ్ లోనో లేకపోతే IVF లోనో ట్రై చేస్తాం కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, జెనెటికల్లీ ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి టెస్ట్ చేసుకుంటారు. ఈ టెస్ట్ రిజల్ట్స్ కూడా చూసుకోవాలి పేరెంట్స్ కూడా. ఈ DNA టెస్టింగ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్రైటీరియాస్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాకనే దాన్ని ఫార్వర్డ్ వెళ్ళాలి. అది తెలియకుండా చాలా మందికి ఏమైపోతుంటే అంటే ఎడ్యుకేషన్ లేక, అవేర్నెస్ లేక ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది అనేది ఒప్పుకోకండి. అండ్ దీనికి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి మంచిగా. మనకి ఒకవేళ తీసుకునేటట్టయితే IVF ఫాలో అయితే, సరోగసీ ఫాలో అయితే దెర్ ఆర్ మెథడ్స్ ఫర్ ఇట్. దాన్ని క్లియర్ గా మనం మెన్షన్ చేసుకుని చదువుకుంటాం. నేను ఎప్పుడు చెప్తుంటాను తెలుసా, బుక్ వైజ్ అన్ని కరెక్ట్ ఉన్నాయి మన దగ్గర. మెథడ్స్ ఇప్పుడు ఉన్నవి డాక్టర్లు ఎవరు ఊరికే చేశారు, వాళ్ళకు మెథడ్ ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవేర్నెస్ లేక చాలా మందికి ఇవి ఉంటాయి అని తెలియక బుక్ లో చూస్తేనేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, కానీ ఆ రూల్స్ ఫాలో అయ్యేది ఎవరు, ఫాలో కాంది ఎవరు అన్నది మాత్రం చూసుకోవాలి. నేను ఇందులో ఎప్పుడు పాయింట్ చెప్తుంటాను, అందరూ వెళుతున్నారు కదా అని వెళ్ళకండి. ఓకే, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా అని వెళ్ళకండి. మీకు అవసరం ఉందా అండ్ అది నీడెడా, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏంటి అని తెలుసుకుని వెళ్ళండి. ఎవరో అక్కడ ఫేమస్ అంటా అని వెళ్ళిపోతారు. మనకి ఫేమస్ అంటా అని వెళ్ళిపోవడము ఎక్కడో మన ఊర్ల లోపల ఎక్కడో స్వామీజీ ఎవరో వచ్చారు, ఆయన కాళ్ళ మీద నడిస్తే వెళ్ళిపోతుంది, ఆ టైప్ లో కూడా వస్తారు. సో అలా నమ్మకండి, ఎవరో ఫేమస్ అని వెళ్ళిపోవద్దు. ప్రాపర్ గా ఎక్కడ జరుగుతోంది, ప్రాపర్ నమ్మకం ఎక్కడుంది, ఈ గవర్నమెంట్ సర్టిఫైడ్ సెంటర్స్ లోను ప్లస్ వాటి డాక్యుమెంటేషన్స్ అవి చూసుకుని వెళితేనే బెటర్. అలా కాకుండా ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మిస్లీడ్ అవుతారు. అండ్ దీన్ని మార్కెట్ చేసుకునే ఆ మార్కెట్ ని నిజంగా తలా తోక పట్టుకోలేం. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఇది ఎంత లోపలగా స్ప్రెడ్ అయిపోతుందంటే అంత ఈజీగా చెయ్యరు. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎవరిని మెయిన్, ఎవరు తప్పు, ఎవరు రైట్ అనేది పట్టలేం. అంత లోపలగా ఉంటాయన్నమాట వీటి లింక్స్. సో అందుకని ఈ ఒక సెంటర్ తప్ప, ఆ ఒక సెంటర్ తప్ప కంటే ఇది సమగ్రతగా అందరము కలిసి చూడాల్సింది. అంటే ఒక తల్లి బిడ్డ అనే ఒక పవిత్రమైన బంధాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేయకూడదు. రూల్స్ ప్రకారము అది కూడా అవసరం అనుకుంటేనే ఫాలో అవ్వాలి అనే చాలా ఇంపార్టెంట్. బుక్ లో మాత్రం రూల్స్ చాలా బాగుంటాయండి. నేను చెప్తున్నది ఆల్ మెడికల్ హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, స్కాన్ సెంటర్స్ రూల్ బుక్ చదివితే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ ఆ రూల్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు అన్నదే క్రైటీరియా. రైట్ అండి హరీష్ గారు. అలాగే నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి. అంటే పలువురు అభిప్రాయాలు కూడా మీరు విన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ నమ్రత కానీ, అలాగే ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, అలాగే విశాఖ కేంద్రంలో ఎవరైతే మేనేజర్ ఉన్నారో కళ్యాణి అని, అచ్చాయమ్మ అని, ఇలా పలువురు అయితే అరెస్ట్ చేశారు. ఇంకా ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతుందా? అసలు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారంటారు? మేడం, ఇప్పుడు మెయిన్ గా ఈ సృష్టి హాస్పిటల్ విషయంలో ఒక అంటే ముఖ్యమైన విషయం మనకు అర్థమయ్యేది ఏంటంటే 2021లో మేము ఈ హాస్పిటల్ మూసేస్తున్నామని ఆమె ఒక లెటర్ ఇచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ తక్కువైంది.
అయితే అదే అదునుగా వీళ్ళు ఏం చేసిరంటే ఈ చీకటి వ్యాపారాన్ని చేయడం చేస్తా ఉన్నారు. అంటే ఒక దొంగ వ్యాపారం, అంటే దొంగతనంగా చేయడం మొదలుపెట్టారనమాట. అది కూడా ఈ భారతదేశంలో దాదాపుగా చాలా రాష్ట్రాలలో బ్రాంచీలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది, చాలా రాష్ట్రాలలో ఈ తంతు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మెయిన్ ఏంటంటే ఇప్పటిదాకా డాక్టర్ గారు లైఫ్కు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఒక పవిత్రమైన బంధాన్ని కమర్షియల్గా చూడడం నేర్చుకుంది నమ్రత అని నేను ఒక పేరు ఎందుకంటున్నట్టే బయటకు వచ్చింది కాబట్టి, కేసు పెట్టిరు కాబట్టి ఆ పేరు నేను తీసుకుంటున్నా. తీసుకోలేనటువంటి పేర్లు కోకోలలో ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు పేపర్లో మనం వార్తలు చూసాం, చాలా కూడా బయటకు వచ్చినాయి. అయితే మెయిన్ ఏంటంటే ఈ విషయాలు అంటే ఏ రకంగా ఫాలో కావాలి, ఏ రకంగా మనం పవిత్రంగా మన బిడ్డను మనం కనాలి, అది సరోగసినా IVF ఇంకో రకంగా ఏ రకంగానైనా మన బిడ్డను మనం తెచ్చుకోవాలన్నా దానికి తూట్లు పొడుస్తున్నటువంటి ఇలాంటి డాక్టర్లు కొంతమంది ఉన్నారు. అంటే అందరూ 100కు 100 అట్లనే ఉంటారని నేను అన్నట్లే. కొంతమంది తయారైన ఏ వ్యవస్థలోనైనా కొంతమంది దొంగలు తయారైన ఆ దొంగలలో ఈమెకు ఒక దొంగ వ్యాపారం చేస్తా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వము కూడా ఎంతవరకు మానిటర్ చేయాలో అంత చేస్తుంది. ఆ ఏరియాకు సంబంధించి హాస్పిటల్కు సంబంధించిన సూపర్వైజర్లకు వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది అంటే ఇది మూసేసిరు కదా అన్న ఐడియా ఉంటుంది. కానీ మేము లోపల చేస్తుంది అనేది ఇప్పుడు బయటికి కేసు పెడితే బయటకు వచ్చింది. అయితే నేను అనేది ఏంటంటే ఈ ఒక్కటి బయటికి వచ్చినా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలాంటి సంతాన సాఫల్య కేంద్రాలలో ఏం జరుగుతుంది, అసలు రిజిస్టర్ అయిన ఎన్ని కానీ ఎన్ని, లోపల దొంగతనంగా నడుస్తున్నాయని ఇవన్నీ కూడా ఇప్పుడు చిట్టా తీయడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎంతమంది ఇక్కడ ఆ పద్ధతిలో చేయించుకున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీయడం జరుగుతుంది. అంత ఈజీగా వదిలిపెట్టేది ఏం కాదు. చేతికి దొరకకపోతే ఎవరైనా తప్పించుకోవచ్చేమో, కానీ చేతికి వచ్చిన కేసును పట్టుకొని మిగతా విషయాలన్నీ కూడా బయటికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీస్తుంది. కానీ అదే విధంగా ఎవరైతే పిల్లలు లేకుండా తొందరపడి పిల్లలు కనాలని డాక్టర్ల దగ్గర పోయి వాళ్ళు చెప్పే మాయమాటలు, ఆ కౌన్సిలర్స్ అని ఉంటారండి, చనిపోయే ముందు కూడా ఇది వేస్తే బతుకుతారని చెప్పేటి నేను ఎన్నో డాక్టర్ల దగ్గర కౌన్సిలర్ చెప్పంగా విన్నాను నేను చాలాసార్లు. అదే రకంగా వీళ్ళ మైండ్ను ఒక రకంగా తిప్పుతారనమాట. ఇది వేస్తే మీకు పిల్లలు ఖచ్చితంగా పుడతారు. అందులోకి వెళ్ళిన తర్వాత పూర్తి కాకుండా బయటికి రాలేని పరిస్థితి. ఆస్తులన్నీ అమ్మి కూడా పిల్లల గనాలనే వాళ్ళు 60-70 వచ్చినా కొంతమంది వస్తున్నారు, 60 సంవత్సరాల పైబడి కూడా పిల్లలకు అంటున్నారని మనం వార్తలు చూస్తా ఉన్నాం. కాబట్టి డాక్టర్లకు ఇదొక వ్యాపార ప్రక్రియ అయిపోయింది. ఎందుకంటే డబ్బు సంపాదనే వాళ్ళ ధ్యేయం. మనం కూడా మనుషులమే, ఈ సమాజంలో సేవ చేయడానికి వచ్చినాం, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనం డాక్టర్ అయిపోయినాక ప్రమాణం చేసి వచ్చినాం. ఇవన్నీ మర్చిపోయి ఎన్ని కోట్లు సంపాదించినాం, ఎన్ని ఆస్తులు కొన్నాం. ఈ ప్రక్రియలో నమ్రత లాంటి వాళ్ళు, ఈమె ఒక పేరు కాదు, 100 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరి చీకటి భాగవతం కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో బయటికి వస్తుంది. ఇప్పుడు కేవలం 7-8 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఇంకా ముందు చాలా మంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరైతే దంపతులు మన రాష్ట్రంలోనే కాదు ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు పోయి మోసపోయినటువంటి ఈ దంపతులందరూ కూడా ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి. మీరు ముందటికి వస్తేనే వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి కూడా తెలుస్తాయి. మీరు లోపల సపడే కూర్చుంటే రాదు. ఇవాళ సికింద్రాబాద్లో కేసు పెట్టింది కాబట్టి ఇది అందరి నోళ్లలో నాంతా ఉంది, అందరి దృష్టికి వచ్చింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. కాబట్టి 2021 అని కాదు, కానీ ఒక సృష్టి హాస్పిటల్ అని కాదు, ఎన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయో, ఎంతమంది ఇలా చేసుకొని మోసపోయినరో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కేసులు పెడితే కొంతవరకైనా మనం అడ్డుకోగలుగుతాము. ఈ వ్యవస్థ ఇది 1, 2, 2, 3 నడుస్తున్నటువంటి వ్యవస్థ కాదు. ఇది వేళ్ళు ఉనుకొని పోయింది. ఈ సమాజంలో పిల్లలు కావాలన్న తాపత్రయం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మోసపోయే దంపతులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు కేసులు పెట్టాల్సిందే, వాళ్ళు ప్రశ్నించాల్సిందే, వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిందే. అప్పుడు మాత్రమే వీళ్ళను కొంతలో కొంత మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇది ఒక మాఫియా. ఎవరు కూడా ఇప్పటిదాకా హరీష్ గారు బాగా చెప్పారు, ఇది లోతైన అంటే వ్యవహారం. ఎవరు దొరకరు, అసలు ఒకరికొకరికి లింకు లేకుండా కూడా వ్యాపారం, కిడ్నీ బాధితుల వ్యాపారం ఇంతకుముందు చూసినాం మనం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తగ్గాలంటే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో దయచేసి మీరు నోరు విప్పాలి. దయచేసి మీరు మీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి.
ఖచ్చితంగా ఎంతమంది కేసులు పెడితే అంతమందికి అంత కేసుల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. ఇంకో కొంతమంది కూడా అలాంటి ప్రక్రియ చేపట్టకుండా భయపడే అవకాశం ఉంటుంది. కేవలం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం వల్ల, ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించడం వల్ల ఇది కాదు. ఇది సామాజిక రుగ్మత. కాబట్టి ఖచ్చితంగా బాధితులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి, రైట్. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు విన్నారు కదా, అసలు ఈ ఒక్క ఇన్సిడెంట్ లీడ్ తీసుకొని అంటే తీగ లాగితే డొంక కదిలినట్టు ఇక ప్రతి ఒక్క ఫర్టిలిటీ సెంటర్ని కూడా తనిఖీలు చేసి అసలు ప్రాపర్ సర్టిఫికేషన్ అనేది ఉందా, ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయి, అసలు ఇలాంటి ఘటనలు ఇంకా ఫర్టిలిటీ సెంటర్స్లో జరుగుతున్నాయా అనే కోణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటారా? డెఫినెట్గా చేయాలండి. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్తో చేసేటువంటి పనులు. ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఇంటికాడికి ఎవరైతే ఫ్యామిలీ వస్తారో వాళ్ళు కూడా పెద్ద తల్లిదండ్రులు ఎవరో బయట వాళ్ళు కూడా కాదు, ఇంకా మీకు పిల్లలు కానలేదని చెప్పేసి వీళ్ళ ఒత్తిడి పెంచుతూ ఉంటారన్నమాట. వీటన్నిటికీ ఏంటంటే వీళ్ళు ఈ ఒత్తిడి తట్టుకోలేక వీళ్ళ దగ్గరికి పోయి మాకు ఏదైనా చేయండి, మేము ఎన్ని లక్షలని ఇస్తాం, వాళ్ళు కూడా వీళ్ళని క్యాచ్ చేస్తారన్నమాట. వీళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు వాచ్ చేసి ఆటోమేటిక్ ఇవన్నీ కూడా స్కీమ్స్ పెట్టి ఎన్నో చేస్తారు. నిజంగా 40 లక్షలు 50 లక్షలు పెట్టి చేస్తున్నారంటే నిజంగా ఇప్పుడు దత్తా తీసుకుంటానికి పిల్లలు ఉన్నారు, కానీ అక్కడ తీసుకుంటానికి వీళ్ళకి ఏంటంటే మాకు పుట్టిన పిల్లలు, ఇది నా భర్త వీర్యము మా అన్నంతో ఉన్నట్టు పిల్లలే కావాలని వీళ్ళ కండిషన్ అనమాట. ఆ కండిషన్ క్రాస్ అయ్యి వీళ్ళు ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా DNA టెస్టులు అవన్నీ చేశారు కాబట్టి బయటకు వచ్చినాయి. చాలామంది టెస్టులు లేకుండా కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అవి మనకు బయటకు రావన్నమాట. అయితే మనం గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు కూడా చూసాం, కొన్ని మెడిసిన్స్ క్యాప్సూల్స్ వచ్చుకుంటున్నవి కేవలం 100 రూపాయలు 200 రూపాయలు కూడా ఆ రోజు ప్రాణాలను కాపాడుకోవటానికి ₹1,00,000 అమ్మారు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారో మనం చూసాం. వాళ్ళకేం ఇంతవరకు చర్యలు పడలేదు. చర్యలు లేక ఇంకా వాళ్ళకి ఇంకా పెద్ద రాజకీయంగా పదవులు ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎవరైతే ఈ మందుల్ని కరోనాలో వాడి కొన్ని వందల మంది ప్రాణాలు పోవటానికి కారణమైనటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఇంకా ఉన్నతమైన స్థానం ఇచ్చారు తప్పితే వాళ్ళనేమి అరెస్ట్ చేసిన సందర్భాల్లో, కేసును పెట్టిన సందర్భాల్లో కఠినమైన చర్యలు ఏం తీసుకోలేమట. అంటే వీళ్ళు ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే గతంలో కరోనా అప్పుడు కూడా మరి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు, ఆ దొంగలను ఏమీ చేయలేదు, మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళకు ఒక మోరల్గా ఒక బలం అయితే వాళ్ళకి కనపడుతుందన్నమాట. అందువల్ల ప్రభుత్వాలని మనం లెక్క చేయాల్సిన పని లేదు. ఎవరైనా అధికారులు ఉంటే మనం వాళ్ళని వేరే రకంగా అవినీతికి వాళ్ళని ప్రోత్సాహం చేయొచ్చు అని చెప్పేసి ఇవన్నీ చేశారు. ప్రభుత్వం ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేశారో మొత్తం డేటా తీసుకుని దాని మీద పూర్తి స్థాయిలో ఒక CID విచారణ ఒకటి వేసి రాష్ట్ర స్థాయిలో ఇవన్నీ చేస్తే ఇంకా అనేక ఇలాంటి కుంభకోణాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి. ఎప్పటికప్పుడు దీని మీద ఎవ్రీ మంత్ 15 days టైం తీసుకుని ఇటు మీద రిపోర్ట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అవన్నీ చేసినట్లు కనపడట్లేదు. నిజంగా చేస్తే ఇవాళ ఈ 5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఏదైతే ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి బయటకు వచ్చాయి. ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీటి నిర్మూలనకు కూడా ప్రజలను కూడా చైతన్యం చేయాలి. మరి ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు తీసుకున్నారు, మరి కన్సర్న్ మంత్రులు కానీ, కమిషనర్స్ కానీ, ఆ డిస్ట్రిక్ట్లో ఉండే DM and HO ఆఫీసర్స్ కానీ ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఏమైనా అవగాహన కల్పించారా, ఇలాంటి వ్యక్తుల దగ్గర మీరు మోసపోవద్దని చెప్పేసి చేయతుందో, లేదా సోషల్ మీడియా లేదా మనకి వాటిల్లో ఇప్పుడు సపోజ్ ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఉంది, దీన్ని సీజ్ చేసామని చెప్పేసి నిజంగా కూడా అలాంటిది ఏమన్నా ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా మామూలుగా నెట్లో చూసుకుని వచ్చారు వాళ్ళు, అంతే తప్ప ఎవరో రిఫరెన్స్ మీద రాలేదన్నమాట. మరి దాన్ని మరి బ్లాక్లో పెట్టకుండా ఎందుకు ఇట్లా చేశారు, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి వీటి పట్ల పెద్ద ఎత్తున ఇది ఉండాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, వీటి మీద చైతన్యం చేయాలి. ముందు చేసినప్పుడు ఇవన్నీ కూడా కావు. ఎవరైతే భార్యాభర్తలు ఈ విధంగా సర్వగసిగా వీళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా అనేక మందిని సంప్రదించి అంటే వాళ్ళు ఏదో కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఎవరో తెలియకుండా డాక్టర్తో మాట్లాడుకుని రావటం ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ కారణమే ఇవన్నీ జరగటానికి ఇది. అదే మనం 10 మందిని తెలుసుకుని పలానా సెంటర్ ఏంటి, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అంటే జనరల్గా బయట కొంత మెసేజ్ అయితే ఉండదు అనమాట. డాక్టర్ సర్కిల్స్లో వీటిల్లో తెలుస్తాయి అనమాట. అయితే ఇలాంటి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాలి. చేసుకుని 10 మందిని మనం టచ్ చేసిన తర్వాత ఇలాంటి సెంటర్లకు వెళ్ళాలి తప్పితే వీళ్ళు పెద్ద ఎత్తున బయట బోర్డులు పెట్టేసి ఇవన్నీ కూడా ఏదైతే ఇవన్నీ కూడా మ్యాజికల్ చేస్తున్నారో ఇవన్నీ తెలియాలంటే
ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి ఎవరైతే ఈ ర్యాకెట్లు నడుపుతున్నారో వీళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలి. వీళ్ళే కాదు, కరోనాలో లక్షల కోట్లు ఎవరైతే దోపిడీ చేశారో ఆ మెడికల్ మాఫియా మీద చర్యలు తీసుకున్నట్లయితే ఇవాళ ఈ స్థాయిలో ఇవన్నీ జరిగేది కాదు ఇవన్నీ అనమాట. రైట్ అండి. అలాగే డాక్టర్ హరీష్ గారు, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో డాక్టర్ నమ్రత అని ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళకు పీసీఓడి ఉంది అని చెప్పి ఐవీఎఫ్ కరెక్ట్ కాదు అని సరోగసిని సజెస్ట్ చేయడము, అలాగే సజెస్ట్ చేశాక ఒక నిరుపేద మహిళ దగ్గర 90,000 రూపాయలకి ఆ బేబీని విక్రయించి 30 లక్షలకు వీళ్ళకి అమ్మడము, అసలు ఎంత అమానుషమైన సంఘటన ఇది. అంటే ఒక వైద్య వృత్తిలో ఉండి ఒక డాక్టర్గా అంటే నీతి నిజాయితీ ఇవన్నీ ఆమెకు ఉండాలి. ఆ వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ప్రాణాలు నిలబెట్టుతున్న ఒక పోస్ట్లో ఉన్నప్పుడు ఆమె ఇంత అమానుషంగా ఆమె ప్రవర్తించడం అన్ని అసలు మీరు ఎలా చెప్పుకుంటున్నారు, ఎలా సమర్థించుకుంటున్నారు యాజమాన్యం అంటారు? హరీష్ గారు, చాలా చాలా కష్టమైన విషయమే. అంటే అది మేబీ పర్సనల్ సంథింగ్, కానీ నా ఉద్దేశంలో ఏ డాక్టర్ కూడా అలాంటి పని చేయకూడదు, చేయలేరు. అసలు నిజంగా డాక్టర్ చదువుకుని ఉంటే మాత్రం అలా ఖచ్చితంగా చేయరండి. ఎవ్రీ డాక్టర్ అట్లీస్ట్ డాక్టర్ చదువుకుని మనస్ఫూర్తిగా కష్టపడి చదువుకుని వాడు ఎవ్వడు అలాంటి పని చేయడు. బట్ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మనము యాజ్ ఏ పేషెంట్ గా మన సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడు ఎలాంటి ఆలోచనతో మారి వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో మనకి తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. యాజ్ ఏ డాక్టర్ గా నేను నిజంగా ఐ ఫీల్ షాక్డ్. ఇలాంటి పని ఒక రోజు బెడ్ ఛార్జీలు ఎక్కువ వచ్చాయనో, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఓ 2 వాటికి రాసుకున్నారనే వాళ్ళని విన్నాం. కానీ ఇలా పిల్లల్ని అంటే చాలా బాధేస్తుంది. అందులోనూ నేను అందుకే చెప్తున్నాను, యాజ్ ఎ పేషెంట్ గా ఎవరైనా వెళితే ప్లీజ్ ప్రెషర్తో వెళ్ళకండి. మీ ఆత్రము చూసే రేట్లు పెరుగుతాయి. మీరు నాకు కావాలి ఎంతైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అలా వెళ్ళకండి. స్టాఫ్ కరెక్ట్ గా ఉన్నారా లేదా చూసుకోండి. ఒక హాస్పిటల్లో అందులోనూ మనము అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే AART లాంటివి, సరగసి లాంటివి ఒకవేళ చేయించుకునేటట్టయితే కంపల్సరీగా స్టాఫ్ క్వాలిఫికేషన్, గైనకాలజిస్టులు, ఎంబ్రియాలజిస్టులు, అక్కడ ఉండే కౌన్సిలర్స్, అనెస్థెటిస్టులు కరెక్ట్ గా క్వాలిఫికేషన్ ఉందా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ 2 చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ హై అండ్ హరీష్ గారు కొంచెం పొజిషన్ లో ఉండండి, కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోండి. సారీ టు ఇంటరప్ట్. హై అండ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా చూసుకోండి. ఎక్విప్మెంట్ లో కూడా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్, లేకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతూ మళ్ళీ రిపీట్ చేయించుకోవాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీగా ఎక్విప్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా. అండ్ దాంతో పాటు ఎవ్రీ హాస్పిటల్ ఇట్లాంటి ఏదైతే మనకి రిప్రొడక్టివ్ సెంటర్స్ ఉంటాయో అలాంటి వాటికి కంపల్సరీగా ఒక గ్రీవియన్స్ సెల్ ఉంటుంది. గ్రీవియన్స్ సెల్లో కంప్లైంట్ ఏదైనా ఉంటే, ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనే గ్రీవియన్స్ సెల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డైరెక్టివ్స్ ఉంటుంది. సో ఏ హాస్పిటల్ అయినా ఇలాంటివి చేస్తే కంపల్సరీగా ఒక డైరెక్టివ్స్ ఉంటాయి, అట్లాంటివి చెక్ చేసుకోవాలి. అండ్ వీళ్ళందరికీ యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఉందా, అసలు హాస్పిటల్కి వెళ్తే రిజిస్టర్డ్ వాల్యూడ్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి, వాళ్ళ ప్రూఫ్స్ కానీ అవి. అండ్ దాంతోపాటు ఎప్పుడైనా ఇట్లాంటివి చేస్తున్నప్పుడు స్టేట్ అథారిటీ బోర్డు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంప్లైంట్ అవ్వాలి. అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనము కొన్ని అక్కడ ఉండే ఎక్విప్మెంట్ కానీ, అక్కడ ఉండే స్టాఫ్ కానీ, వాటి నంబర్ కానీ, వాళ్ళు రెగ్యులర్ అటెండెన్స్ కానీ, అక్కడ హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నేషనల్ ART కానీ, సరగసి రిజిస్ట్రీ కానీ ఉందా లేదా చెక్ చేసుకుని వెళ్ళాలి. మనం కూడా కొన్నిసార్లు తెలియక వెళ్ళిపోతుంటాం. కాబట్టి రివ్యూస్ కానీ, రెఫరెన్స్ కానీ అవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా, వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది, అండ్ దానికి తగ్గ డాక్టర్స్ క్వాలిఫికేషన్ ఉందా లేదా. ఈ రేట్ మాది చాలా గొప్పది అని చెప్తే వెళ్ళకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కనుక్కొని వెళ్ళడం, లేకపోతే బ్లైండ్ లో వెళ్ళిపోతాం కదా, కొన్నిసార్లు మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అందులో చిన్న ఏజ్ ఉన్నవాళ్ళు 34, 33 ఉందనుకోండి, మీరు ఇప్పుడైతే తీసి పెట్టుకోండి, ఇప్పుడైతే ఈ ప్రయత్నం చేయండి, లేకపోయినా వీళ్ళ సైడ్ సేఫ్ ఉంటారు. ఎందుకంటే 33, 34 కాకపోతే 35, 36 వాళ్ళకి పిల్లలు పుడతారులే అనేటట్టుగా పుష్ చేస్తారు. సో బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటివి చిన్న మాటల గారడితో జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, ఎలా ఉంటుందంటే
ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు. ఖచ్చితంగా పిల్లలు పుట్టేస్తారని చెప్పరు, అలా నో అని చెప్పరు. ట్రై చేద్దామండి, అంతా బాగుంటుంది లేండి, చాలా మీకెందుకు నేనున్నాను కదండి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కరెక్ట్ గా ఏంటి, ఎన్ని రోజులకి, ఎలా వస్తుందని చెప్పరు. చూద్దాంలేండి, ఖచ్చితంగా మన ట్రై చేద్దామండి, మనం బాగా చేద్దామండి, ఈ టైప్ లో పదాలు ఉంటాయి. విచ్ ఆర్ ఆల్ ఎలా ఉంటాయంటే అటు ప్రామిస్ చేసినట్టు కాదు, చెయ్యనట్టు కాదు, ఆ మధ్య దారిలో వెళ్తారన్నమాట. అందుకని అవి చూసుకుని ఏదైతే వాళ్ళు మనకి ఇలాంటి కండిషన్స్ చెప్తున్నారో, సరగసి కానీ అట్లాంటి వెళ్తున్నప్పుడు ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఒక్కసారి అవి సిగ్నేటరీస్ చూసుకోండి, రూల్స్ కంప్లైంట్స్ చేస్తున్నారో లేదో చూసుకోండి, దాని ప్రకారం ప్రొసీడ్ అయితేనే బెటర్. రైట్ అండి హరీష్ గారు. అలాగే మరొక గెస్ట్ కూడా మనతో జాయిన్ అయ్యారు, కృష్ణకుమారి గారు, సామాజికవేత్త. నమస్తే అండి కృష్ణకుమారి గారు. నమస్తే. రైట్ అండి, మనం చూసినట్లయితే ఏదైతే ఈ సృష్టి సంఘటన ఏదైతే ఉందో IVF కాదు సరోగసి అని సజెస్ట్ చేసి ఒక నిరుపేద మహిళ దగ్గర 90,000 రూపాయలకు బిడ్డను విక్రయించి ఆ బిడ్డ తమది కాకపోయినా కూడా 30 లక్షల రూపాయలకి అది తర్వాత వాళ్ళకు బయటపడింది. అంటే ఆ భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో పుట్టిన బిడ్డ అని. ఎంత దారుణమైన సంఘటన ఇది అంటే ఇప్పుడు నేటి సమాజంలో ఆమె ఒక మహిళ అయ్యుండి, ఎవరైతే డాక్టర్ నమ్రత ఒక మహిళ అయ్యుండి, ఒక వైద్యురాలు అయ్యుండి, ఒక తల్లి అయ్యుండి ఆమె ఇలాంటి పని చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు కృష్ణకుమారి గారు? ఇది వ్యాపారం అండి. వ్యాపారంలో అవసరమైతే ఉరితాళ్ళు కూడా అమ్ముతారు. అందుకోసం ఏంటంటే మనము ఇక్కడ నీతులు చెప్పే కంటే కూడా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ తీసుకోవడమే కరెక్ట్ అండి. మనము ప్రభుత్వాలు ఇప్పుడు ఆవిడ మీద 10 కేసులు ఉన్నాయి అన్నారు. మరి 10 కేసులు ఉన్నాయన్న ఆవిడ అంత ఈజీగా ఎలా వ్యాపారం చేయగలుగుతుందండి? దీనికి ఎంతమంది సహకరించి ఉంటారండి? ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాగే ఈ వైద్య విజ్ఞాన పరిషత్కి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఈ లైసెన్సులు జారీ చేసేవాడు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసిన కుట్రండి. ఆవిడ ఒక్కటే చేసిందని అనుకోవద్దండి. ఆవిడ పైకి కనిపిస్తుంది, పైకి కనిపించిన వాళ్ళు వీళ్ళందరూ ఈ పాత్రదారులందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరి మూట వాళ్ళకి అందుతూ ఉంది. వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అనుకుంటే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన రక్తమే కావాలి, మన వంశమే కావాలి, మన జీన్సే కావాలి అని అనుకోకుండా చాలా మంది పిల్లలు తల్లిదండ్రి లేక అనాథలుగా బతుకుతున్నారు. అట్లాంటి పిల్లల్ని ఎవరినైనా అడాప్షన్ తీసుకుని చట్ట ప్రకారంగా ఆ పిల్లల్ని పెంచుకుంటూ సంతోషంగా ఉండాలి. కానీ అనవసరంగా ఈ వైద్యం పేరుతోటి మహిళల ఆరోగ్యం చాలా దెబ్బతింటది. హార్మోన్స్ ఇస్తారు విపరీతంగా. ఈ హార్మోన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా అనారోగ్యం వస్తుంది. అది ఎందుకు కన్సిడర్ చెయ్యరు? అసలు మహిళా ఆరోగ్యము అంటే కుటుంబాలకు కాదు, ఎవరికి ఒక పట్టింపు ఉండదు. ఈ హార్మోన్స్ ఇప్పుడు మహిళలకి నెలసరి వస్తూ ఉంటది. ఈ నెలసరి రాకుండా ఫంక్షన్లు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి అని చెప్పి దానికి ఆ నెలసరి రాకుండా టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఎంత హార్మోన్ల అసమతుల్యత వస్తుందో చెప్పలేము. అలాగే ఇప్పుడు ఈ అసహజమైన జీవన శైలి వల్ల కూడా అసలు ఈ పిల్లలు ఎందుకు ఇప్పుడు ఒక మహిళకి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అనేది గనక గమనించుకుంటే ఏంటి ఆమె కారణం? ఆమె భర్తలో లోపం ఉందా, ఆమెలో లోపం ఉందా, ఇది సరిదిద్దగలిగేది కాదా? ఇలా విశ్లేషణ చేసుకొని ఒకవేళ మనకు అసలు కష్టము పిల్లలు రావటము అని అనుకుంటే గనక ఇట్లాంటి వాళ్ళందరి కోసం చూసే కన్నా ఇట్లాంటి వాటి ద్వారా పిల్లల్ని కని అనారోగ్యం పాలయ్యి ఇప్పుడు మానసికంగా వాళ్ళకి ఎంత అశాంతి ఉంటుంది చెప్పండి. వీటన్నిటి బదులు ఏంటి అంటే ఇది నేర్చుకోవాలి మనుషులు. అసలు ఇది దంపతుల వైపుగా జరగాల్సిన విషయం, సమాజం వైపు నుంచి. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా సీరియస్గా ఉండాలి. అసలు ఈ సరోగసి పద్ధతి, దీని విధి విధానాలు 2021-22లో కొత్త విధానం వచ్చింది. ఆ విధానం ప్రకారం పనిచేస్తున్నాయా లేదా ఈ సరోగసి సెంటర్స్ అని పర్యవేక్షిస్తున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పర్యవేక్షణ లేనప్పుడు అవినీతికి పాల్పడడం చాలా సింపుల్ కదా.
రైట్ అండి మనుషులు- కృష్ణకుమారి గారు. అలాగే ఇప్పుడు నేటి యువత ఎవరైతే ఉన్నారో లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కారణమో ఏమో కానీ ప్రతి ఒక్కరు కూడా సరోగసి వైపే మొగ్గు చూపడం కూడా జరుగుతోంది. అంటే మా బాడీ సహకరించదు, లేకపోతే మా కెరియర్ పోతుందనో ఏదో పలు రకాల కారణాల వల్ల సరోగసి వైపే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటే అండి, ప్రభుత్వము అసలు ఈ సరోగసి విధానాన్ని తీసేయడమే కరెక్ట్. ఎందుకంటే పర్యవేక్షించడం అనేది అయ్యే పని కాదు. ఈ పర్యవేక్షించినప్పుడు దీని పేరుతోటి చాలా మోసాలు జరుగుతున్నాయి. అందుకోసం ఏంటంటే మీకు చేత కాదు నిర్వహించడం అనుకున్నప్పుడు తీసేయండి ఒకటి. రెండోది, జీవన శైలి అనేది వ్యక్తిగతం. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే, రాత్రిపూట డ్యూటీలు చేస్తూ ఉంటే వాళ్ళ జీవన శైలిలో చాలా మార్పులు వచ్చి చాలా ఇబ్బందులు వస్తాయి. మరి అలాంటప్పుడు దానికి తగ్గట్లుగా వాళ్ళ జీవన శైలిని మార్చుకోవాలి. అలాగే పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఈ హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉంది అంటే దానికి వైద్యం చేయించుకోవాలి. అవసరమైతే ఈ హార్మోన్ల అసమతుల్యత ఎందుకు వస్తుందో ఎండోక్రైనాలజిస్ట్ తోటి మాట్లాడి వాళ్ళు సూచించిన మందులు వాడటం కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం కానీ, తిండి విషయంలో మార్పులు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ మార్పులు చేసుకోవాలి. మనం మామూలుగా అలవాటు పడిపోయాం ఈ ఫాస్ట్ ఫుడ్స్కి, ప్యాకేజ్డ్ ఫుడ్స్కి, వీటికి అలవాటు పడిపోయాం. అలాగే మన జీవన శైలి, మనం సోషల్ మీడియాకి ఎక్కువగా దగ్గరగా ఉంటున్నాము. వీటన్నిటి కారణంగా పురుషుల్లో కావచ్చు, స్త్రీల్లో కావచ్చు ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. మరి వాటిని మనం ఎలా వాటి నుంచి బయటపడటం అనే దాని మీద అసలు మనం దృష్టి పెట్టకుండా ఇది ఈజీగా అయిపోయేది. డబ్బులు ఉన్నాయి కదా, నాకు 30 లక్షలు ఇచ్చేస్తే నా బేబీ నాకు వస్తుంది కదా అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి సరిపోయింది. చేయించుకోకపోతే ఈ డాక్టర్ నిర్వాహం ఇలాగే కొనసాగుతూ ఉండేది కదా. అలాగే ఈ మొత్తం దీంట్లో ఇంకో దురదృష్టకరమైన సంఘటన ఏంటి అంటే, అండాలు అమ్ముకోవడము, వీర్యాన్ని అమ్ముకోవడము అనేది, రక్తం అమ్ముకుంటున్నారు. ఎట్లయితే రక్తం అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే అది చాలా కష్టాల కింద లెక్క ఒక రకంగా. మరి అలాంటప్పుడు ఈ విషయంలో అసలు కాలేజీ స్టూడెంట్స్, నిరుద్యోగంలో ఉన్న యువత, మరి వీళ్ళు వాళ్ళ వీర్యాన్ని, వాళ్ళ అండాలని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది కదా. రైట్ అండి కృష్ణకుమారి గారు. అలాగే వీటన్నిటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఇవాళ ఒక్క రోజు వచ్చిన కేసు కాదు ఇది, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటిని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని కని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే అది ఎంత దారిద్ర్యానికి సంబంధించిన విషయము. ఇప్పుడు వాళ్ళ కష్టాలేంటో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళందరికీ ఎవరికి సంబంధించిన కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ కష్టాలు ఎందుకు ఉన్నాయి? టైం అయిపోతుంది, కంక్లూడ్ చేయండి కృష్ణకుమారి గారు. అదేనండి, ఏదేమైనా ఈ కేసులో సమగ్రమైన విచారణ జరిపి దర్యాప్తు చేసి శిక్షించబడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ అండి. అలాగే శ్రీనివాసరావు గారు, మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి, అలాగే కంక్లూడ్ చేయండి. నిజంగా ఇప్పుడు కృష్ణకుమార్ గారు చెప్పినట్టుగా మహిళల ఆరోగ్యాన్ని ఒక ఏమనాలంటే మనం అది ఒక ప్రాక్టికల్గా వాళ్ళు ఈ మెడిసిన్స్ కానీ, ఇంజక్షన్స్ కానీ ఇవన్నీ చేసి మహిళల ఆరోగ్యాలని వాళ్ళు నాశనం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. అలాంటప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ ఏదైతే ఉంది, ఈ సరోగసీ సిస్టము, ఇలాంటి వాటిని బ్యాన్ చేసి ఏదైతే పిల్లల్ని మనం దత్తత తీసుకునేటువంటి సిస్టమ్ ఉందన్నమాట, ఆ సిస్టంలో తీసుకుంటే ఈ పరిస్థితి రాదు. త్రూ గవర్నమెంట్ దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సరోగసీని ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది, ఎంకరేజ్ చేయట్లేదని చెప్తున్నారు కదా, అయినా కూడా ఇలా జరుగుతున్నాయి. అదే జరుగుతున్నాయి కాబట్టి ఇటు మీద ఇంకా గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒక టాస్క్ ఫోర్స్ లాంటి గవర్నమెంట్ ఇంకా టాస్క్ ఫోర్స్ లాంటివి పెట్టి ఎందుకు చేయాలి అంటే టోటల్ సిస్టమ్ బ్యాన్ చేస్తే తప్పితే ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడది సృష్టిది, ఆవిడ నేను చేయనని చెప్పింది, సరే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, తర్వాత అది క్లోజ్ చేసిందో లేదో ఫర్దర్గా దాని మీద యాక్షన్ ఏం జరగలేదు అనమాట. ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి కాబట్టి ఈ సిస్టమ్ కన్నా ఏదైతే మనం ఇవాళ దత్తత తీసుకుంటున్నామో దాంట్లో ఏంటంటే ఇలాంటి అక్రమాలు జరగడానికి అవకాశాలు ఉండమాట. అక్కడ రిజిస్టర్స్ సిస్టము త్రూ గవర్నమెంటు ఎవరైతే తీసుకెళ్ళారో ఎవరు పిల్లలు అనేది దాంట్లో అంత డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అలాంటివి అయితే అంటే ఇట్లా లక్షల మోసాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి అలాంటిది నిజం కృష్ణకుమార్ గారు చెప్పినట్టుగా
అలాంటి సూచనలు కూడా మరి ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో అనేక మోసాలు జరుగుతున్నాయి. Right. ఎందుకంటే అమాయకులు ఎక్కువ 90% ఈ సరోగసి సిస్టంలో మోసపోతారనమాట. Right. మీకు దత్తత దాంట్లో మోసపోవడానికి ఏమి ఉండదు, అక్కడ క్లియర్గానే ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ సరోగసి లాంటివి కూడా ప్రభుత్వం కూడా మరొకసారి దీని మీద పునరాలోచన చేస్తే బాగుంటుంది. రైట్ అండి. అలాగే నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, అంటే సరోగసికి ఇంకా గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది, ఇది పూర్తి స్థాయిలో బ్యాన్ అవ్వాలి అని అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అలాగే కంక్లూడ్ చేయండి. మేడం గ్రేసీ గారు, నేనేమంటున్నా, ఇప్పుడు ఒక కేసు బయటకు వచ్చింది, దీనితో పాటుగా ఇంకా ఎన్ని సంతాన సాఫల్య కేంద్రాలు అయితే ఉన్నాయో వాటిలోని వివరాలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా డాక్టర్ నమ్రత ఏదైతే ఉందో ఆమె డిగ్రీని కూడా క్యాన్సిల్ చేయడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్గా నా అప్పీల్ ఒకటే, ఇప్పుడు ఈ దంపతులు ఎవరైతే పిల్లలు లేని వారు డాక్టర్ దగ్గర పోయి మోసపోయినరో వారందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో కేసులు పెట్టడం ద్వారా మాత్రమే ప్రభుత్వం దృష్టికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే అవకాశం ఉంది. దేన్ని కూడా పూర్తి స్థాయిలో బ్యాన్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, అన్ని అవకాశాలు అందరికీ రావాలన్న కోరికతో ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఎట్ ద సేమ్ టైం వారికి జరిగినటువంటి అన్యాయాన్ని పోలీస్ స్టేషన్లో ఓ కంప్లైంట్ ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా ఎంతమంది ఎందరు తప్పు చేసినా ఏ తప్పు చేసినా వాళ్ళందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, శిక్ష పడుతుంది, వాళ్ళ జైలు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా కంప్లైంట్ ఇవ్వమని మాత్రం నేను కోరుకుంటాను. రైట్ అండి. అలాగే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. వేల్పూరి శ్రీనివాసరావు గారు విశ్లేషకులు, డాక్టర్ హరీష్ తెన్నేటి గారు లైఫ్ కోచ్, అలాగే డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, కృష్ణకుమారి గారు సామాజికవేత్త. రైట్, విన్నామంటే పలువురి అభిప్రాయాలు అయితే మనం ఈరోజు విన్నాం. అమ్మతనాన్ని అద్దె గర్భం పేరుతో అమ్మేసుకుంటున్నారు, ఎంత అమానుషంగా తయారైంది సమాజం అని. ఒక పక్క సరోగసిని పూర్తిగా బ్యాన్ చేయాలి అంటూ, అలాగే ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపై పూర్తిగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలని కూడా మా స్వతంత్ర టీవీ తరపు నుంచి కోరుకుంటూ, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ